Okay, normal form of a matrix. Normal form of a matrix. Even non-zero matrix of rank R, even non-zero matrix of rank R can be reduced by a sequence of elementary transformations to the form. ఇప్పుడు ఎవరి నాన్ జీరో మ్యాట్రిక్ ఏదైనా ఒక మ్యాట్రిక్ ఇస్తే దాన్ని మనం a sequence of elementary transformations, if it is row transformation, row operations or column operations, you can apply on this matrix. Row operations or column operations, it is reduced to IR 0 IR 0. This is column matrix IR 0 called the normal form of A. ఈ ఫోర్ ఫార్మ్స్ లో ఏ ఫార్మ్ అయినా సరే మనం నార్మల్ ఫార్మ్ అని చెప్పేసి అంటే చెప్తుంది. దీస్ ఆర్ కాల్డ్ ద నార్మల్ ఫార్మ్ ఆఫ్ ఏ. దీస్ ఆర్ నాట్ జీరోస్, జీరో మ్యాట్రిక్స్ అంటే జీరో మ్యాట్రిక్స్ के कार्ड डिपेंडिंग ऑन our given matrix A. For example, this is A. For example, 3/3 matrix అయింది అనుకోండి, ఒకవేళ R is equal to 3 అయితే ఒకే వాల్యూ ఉంటుంది. R is equal to 2 అయిందండి, ఇక్కడ ఒక జీరో మ్యాట్రిక్ వస్తుంది, ఇక్కడ ఒక జీరో మ్యాట్రిక్ వస్తుంది, ఇక్కడ 3 జీరో మ్యాట్రిక్స్ వస్తాయి. R is equal to 1 అయింది అనుకోండి, అప్పుడు ఇంకో 3 జీరో మ్యాట్రిక్స్ వస్తాయి. వాటి ఆర్డర్ డిపెండింగ్ ఆన్ ఏ మీద ఆధారపడి. నెక్స్ట్ కొరార్లీ ద ర్యాంక్ ఆఫ్ M by N మ్యాట్రిక్ A ఈజ్ R. ఈ ర్యాంక్ ఏ అనేటువంటి మ్యాట్రిక్ యొక్క ర్యాంక్ R అయితే ఇప్పటి నుండి it can be reduced to the form IR 00 by a finite chain of elementary row and column operations. అంటే మనకి ఇచ్చినటువంటి మ్యాట్రిక్ కదా చైన్ ఆఫ్ రో అండ్ కాలమ్ ఆపరేషన్స్ అప్లై చేసి ఈ విధంగా రెడ్యూస్ చేస్తే R is the rank of this matrix. And if A is a M by N matrix of rank R, then exist non-zero singular matrices P and Q such that PAQ is equal to IR 000. PAQ is equal to IR 000. This is the normal form with a small concept. I will explain problems. Okay, one problem ఏంటంటే reduce the normal matrix 8136 0322 -8 -1 -3 4 to the normal form and find its rank. ఇప్పుడు దీన్ని నార్మల్ ఫామ్లో కన్వర్ట్ చేయడానికి మనం టార్గెట్ ఇచ్చి గుర్తుపెట్టుకుని ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ తప్ప, ఆ 3 ఎలిమెంట్స్ తప్ప రిమైనింగ్ ఎలిమెంట్స్ జీరో చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. దట్ ఈస్ అవర్ టార్గెట్. సో ఆ ప్రాసెస్లో ఈ ఎలిమెంట్ ఆల్రెడీ జీరో ఉంది, దీన్ని జీరో చేసుకుంటాం. ఫస్ట్ ఈ -8ని జీరో చేసుకుంటాం. ఈ -8ని జీరో చేసుకోవడం కోసం ఏం చేయాలంటే అప్లైయింగ్ ఏం లేదు, ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ ఒకదాని కూడా యాడ్ చేస్తాం అనుకో జీరో అయిపోతుంది. అప్లై ఏంటి అప్లికేషన్? అప్లై R3 implies R3 plus R1. ఇది 8, ఇది -8, రెండు ఒకదాని ఒకటి యాడ్ చేస్తుంటే -8 plus 8 0. అంటే the matrix can be reduced as the first as 8 1 3 6 0. సెకండ్ రో కూడా యాజ్ ఉంటుంది. థర్డ్ రో -8 plus 8 0, -1 plus 1 0, -3 plus 3 0, 4 plus 6 10. 4 plus 6 10. This is next our aim. ఈ 2 ఎలిమెంట్స్ తప్ప రిమైనింగ్ ఎలిమెంట్స్ జీరో చేయడానికి ప్రయత్నించాలి. అంటే రిమైనింగ్ ఎలిమెంట్లు ఏముంది, దీన్ని జీరో చేద్దాం, తర్వాత దీన్ని జీరో ఈ 3 ఎలిమెంట్స్ని జీరో చేయాలి. సింపుల్ దీస్ 3 ఎలిమెంట్స్ని జీరో చేయడానికి చేస్తాం. ఇక్కడ ఏం అప్లై చేస్తాం అంటే ఇక్కడ ఫస్ట్ రోలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ని కాబట్టి అప్లై కాలమ్ ఆపరేషన్స్ అప్లై చేస్తాం. చాలా సింపుల్గా 3 ఎలిమెంట్స్ జీరో అయిపోతాయి. సో ఎలాగా అప్లై C2 implies సెకండ్ కాలమ్ని 8 చేత మల్టిపుల్ చేస్తున్నది. దాంట్లో ఫస్ట్ కాలమ్ సపరేట్ చేస్తే ఎలిమెంట్ జీరో అయిపోతుంది -C1. అండ్ C3 implies C4 implies can be reduced as ఫస్ట్ కాలమ్ యాక్సిస్గా అలాగే ఉంటుంది, మనం ఏం చేంజ్ చేయక్కర్లేదు. సెకండ్ కాలమ్ ఎలిమెంట్స్ ఒకసారి చూడండి సార్. దీన్ని 8 చేత మల్టిపుల్ 8 1 సార్ 8 -8 అంటే 0. 8 1 సార్ 8 -8 0. నెక్స్ట్ దీన్ని 8 చేత మల్టిపుల్ 8 3 సార్ 24 -0 24. దిస్ ఇస్ 24. 8 0 సార్ 0 + 0 0 20 ఎలిమెంట్ 0 అయిపోతుంది. ఓకే క్లియర్? నెక్స్ట్ ఈ ఎలిమెంట్ 0 చేయాలి. అప్పుడు దీన్ని 8 దీన్ని 3 చేత మల్టిపుల్ చేస్తే సరిపోతుంది.
ఇది C3 దీన్ని ఏమో 8 చేత మల్టిపుల్ చేయండి, దీన్ని 3 చేత మల్టిపుల్ చేయండి. 8 3 సార్ 24, 8 3 సార్ 24. అంటే C3 ప్లస్ 8C3 మైనస్ 3C1. ఈ ఆపరేషన్ ఒకసారి పక్కన మీరు చూపిస్తాను, ఒకసారి చూడండి. 8C3 అంటే వస్తుంది 8 3 సార్ 24, 8 2 సార్ 16, 8 0 సార్ 0. 3C1 3 8 సార్ 24, 3 0 సార్ 0, 3 0 సబ్ట్రాక్ట్ చేస్తే 0 16 0. అది థర్డ్ కాలం. దిస్ ఇస్ 0 16 0. నెక్స్ట్ ఫోర్త్ కాలంకి ఏ ఆపరేషన్ అప్లై చేయాలి నేను? ఫోర్త్ కాలం ఆపరేషన్ ఏంటి? C4 ఇది 6 ఉంది, ఇక్కడ 8 ఉంది. రెండట్లకి కామన్ ఫ్యాక్టర్ ఏమొస్తుందండి? 3 కామన్ 2 కామన్ అంటే ఎలిమెంట్ 4 ఎలిమెంట్ 3 మల్టిపుల్ చేయండి. 4 6 సార్ 24, 8 3 సార్ 24. ఏముంది? 4C4 మైనస్ 8C1 అంటే 0. దిస్ ఎలిమెంట్ ఇస్ 0. 4 2 సార్ 8 మైనస్ 0 అంటే 0. 4 10 సార్ 10 40 మైనస్ 0. దిస్ ఇస్ 40. ఓకేనా? ఈ 40 ఏమైనా 0 చేసే ఛాన్సెస్ ఉన్నాయంటే ఏ విధమైనటువంటి ఛాన్సెస్ లేవు. ఆ 40 0 చేసేటువంటి అవకాశం ఏమీ లేవు. మనం చేస్తే కనుక ఇప్పుడు ఈ 3 ఎలిమెంట్స్ 0 చేయాలి. చేద్దాం. నెక్స్ట్ ఆపరేషన్ సింపుల్ ఏంటంటే మన ప్రిన్సిపల్ డయాగ్రామ్కి కింద ఉన్నటువంటి ఎలిమెంట్స్ని వదిలేయాలి. అంటే 3 ఎలిమెంట్స్ని వదిలేయాలి. అంటే దీన్ని 0 చేయాలి. చాలా సింపుల్, వెరీ సింపుల్. ఏంటంటే దీన్ని 0 చేయడం. ఫస్ట్ ఎంటర్ 3 8 కామన్ ఫ్యాక్టర్ ఉందండి. 8 చేత డివైడ్ చేయొచ్చు సింపుల్గా. 8 చేత డివైడ్ చేస్తుంది లేదా ఫస్ట్ 8 చేత డివైడ్ చేద్దాం. అప్లై R2 implies R2 by 8. The matrix can be reduced as ఫస్ట్ రోజు ఏముంటుంది అంటే R1 implies R1 by 8 కూడా చేసేయండి. ఇక్కడే R1 by 8 చేస్తే 1 0 0 0 సెకండ్ రో 0 3 2 1 0 0 0 అండ్ R3 implies R3 by 40 కూడా చేసేయండి 1. అంతే సింపుల్. R1 మేము R1 implies R1 by 8, R2 implies R2 by 8 and R3 implies R3 by 40. సో యూ కెన్ అప్లై. ఇప్పుడు మనం ఈ 3 ఎలిమెంట్స్ తప్ప మిగిలిన ఎలిమెంట్స్ 0 చేయాలి. అంటే ఈ ఎలిమెంట్ని 0 చేయాలి. చాలా సింపుల్గా చేద్దాం. సింపుల్ ప్రొసీజర్. అప్లై C3 implies 3C3 minus 2C2. 3C3 దీన్ని 3 చేత మల్టిపుల్ చేస్తున్నాను, దీన్ని 2 చేత మల్టిపుల్ చేస్తాను. 3 2 సార్ 6, 3 2 సార్ 6. అంటే C4 implies 3C4 minus C2. Then the matrix can be reduced as 1 0 0. ఫస్ట్ కాలం కామన్, సెకండ్ కాలం కామన్, థర్డ్ కాలం ఇది 0 ఇది 0 ఇది 0, ఫోర్త్ కాలం ఇది 0 ఇది 0 ఇది 3. It is 3. Next operation you can apply. Simply apply. C2 implies C2 divided by C3. 3. C3 interchanged C4 by 3. Interchanged. C4 3 చేత డివైడ్ చేస్తూ ఇంటర్చేంజ్ చేస్తాం. Then the matrix can be reduced as first column has to be 1 0 0, second column 0 1 0, third column plus fourth column replace అవుతుంది 3 డివైడ్ చేస్తుంది 0 0 1 0 0 0. ఇప్పుడు ఇది మనకు కావాల్సిన ఫార్ములాకి వచ్చింది కదండి. దిస్ ఈజ్ ద నార్మల్ ఫార్మ్. దిస్ ఈజ్ I3 which is in normal form. Therefore rank of E is equal to 3. Number of non-zero rows 3. That's all. This is one of the matrix. Okay, next problem. Reduce the matrix 1 2 minus 1 4 2 4 3 4 1 2 3 4 minus 1 minus 2 6 minus 7 into the normal form and find its rank. Given that our ఇచ్చినటువంటి మ్యాట్రిక్స్ రాసుకున్నాం.
సింప్లీ మనకి ఏంటంటే ప్రిన్సిపల్ డయాగనల్కి డౌన్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ పైన ఉన్నటువంటి ఎలిమెంట్స్ జీరో చేయాలి. ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ ఒకటే మనకు ఉండాలి, రిమైనింగ్ ఆల్ ఎలిమెంట్స్ జీరో చేసుకోవాలి. అప్లై ఫస్ట్ రో ఆపరేషన్స్. అప్లై R2 implies R2 minus 2R1. ఈ ఎలిమెంట్ని జీరో చేయడం కోసం దీన్ని కూర్చొని మల్టిపుల్స్ సబ్ట్రాక్ట్ చేస్తాం. R3 implies R3 minus R1. డైరెక్ట్ ఈ ఎలిమెంట్ నుంచి ఎలిమెంట్ చేస్తే పోతుంది. R4 implies R4 plus R1. డైరెక్ట్ R1 R4 రెండు యాడ్ చేస్తుంటే జీరో అయిపోతుంది. చాలా సింపుల్గా వస్తుంది. సో ద మ్యాట్రిక్ కెన్ బి రెడ్యూస్డ్ యాజ్ ఫస్ట్ రో సేమ్ ఉంటుంది 1 2 minus 1 4. సెకండ్ రో చూడండి సార్ ఇక్కడ చేసి చూపిస్తున్నాను. R2 వచ్చి 2 4 3 4. 2R1 అంటే ఏమొస్తుంది 2 1s are 2, 2 2s are 4, 2 1s are 2, 2 4s are 8. సబ్ట్రాక్ట్ చేస్తున్నాం సైన్లు మాత్రమే. 2 minus 2 అంటే 0, 4 minus 4 0, 3 plus 2 5, 4 minus 8 minus 4. అంటే సెకండ్ ఏమవుతుంది 0 0 5 minus 4. 0 0 5 minus 4. నెక్స్ట్ R3 plus R3 minus R1 డైరెక్ట్ 1 minus 1 అంటే 0, 1 minus 1 0, 2 minus 2 0, and 3 minus 2 minus plus 1 అంటే 4, and 4 minus 4 0, 4 minus 4 0. నెక్స్ట్ R4 plus R1 డైరెక్ట్ యాడ్ చేయాలి. minus 1 plus 1 అంటే 0, and minus 2 plus 2 అంటే 0, 6 minus 1 అంటే 5, and minus 7 plus 4 అంటే minus 3. ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే ప్రిన్సిపల్ డయాగనల్కి పైన ఉన్నటువంటి ఎలిమెంట్స్ని జీరో చేయాలి. ఈ ఆల్రెడీ జీరో అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఈ ఎలిమెంట్ జీరో చేస్తాం, తర్వాత ఈ ఎలిమెంట్, తర్వాత ఈ ఎలిమెంట్. దీనికి కూడా సేమ్ ఆపరేషన్స్ వస్తున్నాయేమో ఒకసారి చూడండి. ఆపరేషన్స్ ఏమైనా చేంజ్ అవ్వచ్చు, చేంజ్ అయ్యే ఆపరేషన్స్ ఏంటో చూసుకుని చేస్తాం. సో ఇప్పుడు ఏంటి అప్లై, నెక్స్ట్ ఏంటండి అప్లై C2 implies C2 minus 2C1. ఇది 2 ఉంది, ఇక్కడ 2 చేత మల్టిపుల్ చేస్తాం అనుకోండి ఏమవుతుంది 2 1s are 2, 1 2s are 2, 0. నెక్స్ట్ C3 implies C3 plus C1. ఈ రెండు యాడ్ చేస్తుంటే 0 అయిపోతుంది. C4 implies C4 minus 4C1. దీన్ని 4 చేత మల్టిపుల్ చేసి దాన్ని సపరేట్ చేస్తుంటే 4C1. 4 చేత మల్టిపుల్ చేసి సపరేట్ చేస్తే 0 అయిపోతుంది. The matrix can be reduced as ఫస్ట్ కాలం యాస్టేజ్ ఎలా ఉంటుంది 1 0 0 0. సెకండ్ కాలం 0 0 0 0. సెకండ్ కాలం మొత్తం అంటే 0 వచ్చేస్తుంది. 1 2s are 2, 2 minus 2 అంటే 0 0. ఇవన్నీ 0లో నో ప్రాబ్లం. ఇది కూడా 0. ఏం చేయాలి యాడ్ చేయాలి. 5 minus 0 అంటే 0, 4 minus 0, 5 minus 0 యాస్టేజ్ ఉంటుంది. 5 4 5. నెక్స్ట్ 0. ఇప్పుడు ఏం చేయాలి -4 minus 0 అంటే -4. నెక్స్ట్ 0 -3. నెక్స్ట్ వాట్ ఈజ్ అవర్ టార్గెట్ ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ తప్ప రిమైనింగ్ ఎలిమెంట్ జీరో చేయాలి. ఆ ప్రొసీజర్లో ఇప్పుడు దీన్ని జీరో చేయాలి, ఆ 2 ఎలిమెంట్స్ని జీరో చేయాలి. చాలా సింపుల్గా చేయొచ్చు. ఏం చేస్తాం మనం ఆ 2 ఎలిమెంట్స్ని జీరో చేయడం కోసం డైరెక్ట్ రో ఆపరేషన్ అప్లై చేస్తాం. అటాక్ టైం రో ఆపరేషన్. ఏంటి అప్లై అంటే రో ఆపరేషన్ అప్లై R2 implies 4R2 minus 5R3. R3 implies 4R3 minus 5R4 implies 4R4 minus 5R. రెండింటికి సేమ్ ఆపరేషన్ అండి, ఒకటే ఆపరేషన్. ఫైనల్గా ద మ్యాట్రిక్ కెన్ బి రెడ్యూస్డ్ ఫస్ట్ రో సేమ్ ఉంటుంది 1 0 0 0. సెకండ్ దిస్ ఇస్ 0, దిస్ ఇస్ 0. దీన్ని 4 చేత మల్టిపుల్ చేస్తాం, దీన్ని 5 చేత మల్టిపుల్ చేస్తారు. 4 5s are 20, 5 4s are 20, 20 minus 20 0. 4 4s are 16 అంటే -16. ఇది కూడా అంతే. థర్డ్ రో సేమ్ యాజ్ 0 0 4 0. ఇది 0 0. దీన్ని 4 చేత మల్టిపుల్ చేస్తే 4 5s are 20, 5 4s are 20, 20 minus 20 0, 4 3s are 12 -12. Another simple operation. ఈ ఎలిమెంట్ అన్న జీరో చేయొచ్చు, ఈ ఎలిమెంట్ అన్న జీరో చేయొచ్చు, మన ఇష్టం. ఏ ఎలిమెంట్ అన్న జీరో చేయొచ్చు. దానికోసం ఏం చేస్తానంటే అప్లై R4 implies రెండట్లోనే 4 కామన్, 4 తీసేస్తే ఇక్కడ -3 -4 వస్తుంది. అంటే 4R4 -3R2. దీన్ని 4 చేత మల్టిపుల్ చేయండి, దీన్ని 3 చేత మల్టిపుల్ చేయండి.
the matrix can be reduced as first row same as is ఉంటుంది, second row కూడా same as is ఉంటుంది, third row కూడా same as is ఉంటుంది, fourth ఇది 0, ఇది 0, ఇది 0, 4 12s are 48, 16 3s are 48, 0. ఇంకేమైనా చిన్న చిన్న ఆపరేషన్లు ఉంటే చిన్న చిన్న ఆపరేషన్లు చేస్తూ మనం ఏంటంటే దీన్ని నార్మల్ ఫామ్లోకి తీసుకురావాలి. నార్మల్ ఫామ్లోకి తీసుకురావడం కోసం ఏం చేస్తామంటే సింపుల్ రో ఇంటర్చేంజ్ చేస్తే 4 పైకి వెళ్తుంది, కాలం ఇంటర్చేంజ్ చేస్తే 4 ఇక్కడికి వస్తుంది, ఈ రో ఇక్కడికి వస్తుంది. సింపుల్ C2 ఇంటర్చేంజ్డ్ విత్ అప్లై, C2 ఇంటర్చేంజ్డ్ విత్ ఏం అప్లై చేస్తున్నాను చూడండి ఒకసారి, అప్లై C2 ఇంటర్చేంజ్డ్ విత్ C4 బై -16. C4ని -16 దాన్ని డివైడ్ చేస్తే ఇక్కడ 1 వస్తుంది, పట్టుకొచ్చి C2లో పెడతాం. అండ్ C3 implies C3/4 అంత దాని వచ్చేది ఏమి లేదు. ఏమన్నా మ్యాట్రిక్ కెన్ బి రెడ్యూస్డ్ యాజ్ ఫస్ట్ కాలం యాసిడ్ లా ఉంది 1 0 0 0, సెకండ్ కాలంలోకి ఈ కాలం వచ్చి ఇంటర్చేంజ్ అవుతుంది 0 1 0 0 0 1 0 0. ఫోర్త్ కాలంలో సెకండ్ కాలం వెళ్ళిపోతుంది, ఫోర్త్ కాలం సెకండ్ కాలం ఇంటర్చేంజ్ చేశాను అయిపోయింది. థర్డ్ కాలం యాసిడ్ ఉంటుంది, 4 డివైడ్ చేస్తే 1 1. ఇప్పుడు చూడండి ఒకసారి ఇప్పుడు ఏమవుతుంది, దిస్ ఇస్ ఇప్పుడు ఇది ఐఆర్, దిస్ ఇస్ ఐఆర్ 0 0 0 మ్యాట్రిక్లోకి వచ్చింది. దిస్ ఈస్ ఆఫ్ ది ఫార్మ్ which is in normal form. The rank of A is equal to the number of non-zero rows 3. Rank of A is equal to the number of non-zero rows 3. And actually this IR 0 0 ఫార్ములా ఎలా వచ్చిందంటే చూడండి ఒకసారి, దిస్ ఈజ్ ఎలాగా I3 0 0 0. ఇదంతా ఒక యూనిట్ మ్యాట్రిక్ అండి. I3 ఇది ఒక 0 0 మ్యాట్రిక్, ఇది 0 0 మ్యాట్రిక్, ఇది ఒక మ్యాట్రిక్, ఇది 3/3 మ్యాట్రిక్, ఇదేమో 3/1 మ్యాట్రిక్, ఇది 1/1 మ్యాట్రిక్, ఇది 1/3 మ్యాట్రిక్. ఫైనల్గా అది IR 0 0 0 ఫామ్లోకి వస్తుంది అనమాట. ద ర్యాంక్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్ ఈస్ 3. ద ర్యాంక్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్ ఈస్ 3. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. Reduce the matrix -2 -1 -3 -1 1 2 3 -1 1 0 1 1 0 1 1 -1 into the normal form and find its rank. So given that the matrix is -2 -1 -3 -1 1 2 3 -1 1 0 1 1 0 1 1 -1. Apply. ఫస్ట్ అప్లికేషన్ R2 implies ఇప్పుడు మ్యాట్రిక్ని 2 చేత మల్టిపుల్ చేసి 2 యాడ్ చేస్తే సరిపోతుంది, 0 అయిపోతుంది. అంటే సెకండ్ రోని 2 చేత మల్టిపుల్ చేసి ఫస్ట్ యాడ్ చేస్తే సరిపోతుంది. అంటే R2 2R2 ప్లస్ R3 2 చేత మల్టిపుల్ చేసి 3R2 R3 మైనస్ R1 సపరేట్ చేసి సరిపోతుంది. R4 మీద ఏ విధమైన ఆపరేషన్ అక్కర్లేదు. యాక్చువల్లీ వాట్ ఈజ్ అవర్ ప్రిన్సిపల్ డయాగ్నల్కి డౌన్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ 0 చేసుకుంటే సరిపోతుంది. ఆ డయాగ్నల్కి డౌన్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ పైన ఉన్న ఎలిమెంట్స్ 0 చేయాలి. ఇప్పుడు ఏమవుతుందంటే R2ని 2 చేత మల్టిపుల్ చేస్తే 2R2 ఏమొస్తుంది, 2 1s are 2, 2 2s are 4, 2 3s are 6, 2 into -1 అంటే -2. R1 సపరేట్ చేయాలి. R1 ఏంటి, R1 -2 -1 -3 -1 యాడ్ చేస్తే 2 0, 4 -1 అంటే 3, 6 -3 అంటే 3, -2 -1 అంటే -3. దట్ ఈస్ ద సెకండ్. థర్డ్ మళ్ళీ 2R3 అంటే R3 2 చేత మల్టిపుల్ చేస్తే 2 2 0s are 0, 2 1s are 2, 2 1s are 2. దీంట్లోంచి R1 సపరేట్ చేయాలి. -2 సపరేషన్ అండ్ ఎడిషన్ యాడ్ చేస్తే సరిపోతుంది. -2 -1 -3 -1 యాడ్ చేస్తే 2 0 అవుతాయి. -1 2 -3 అంటే -1 2 -1 అంటే 1. So finally the augmented the matrix can be reduced as first row same as ఉంటుంది -2 -1 -3 -1. Second row 0 3 3 -3. Third row 0 -1 -1 1. Fourth row same as ఉంటుంది 0 1 1 -1. Next our aim is, next target is
ప్రిన్సిపల్ డయాగ్నల్కి డౌన్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అని పైన ఉన్నటువంటి ఎలిమెంట్స్ వీటిని జీరో చేయాలి. ఈ 3 ఎలిమెంట్స్ జీరో చేయాలి. ఆ 3 ఎలిమెంట్స్ని జీరో చేయడం కోసం కాలం ఆపరేషన్స్ అప్లై చేస్తాం అన్నమాట. మనం అప్లై చేసేది కాలం ఆపరేషన్స్. ఏంటో కాలం ఆపరేషన్స్ అంటే అప్లై రో ఆపరేషన్స్ కూడా అప్లై చేయొచ్చు అట్ ఎ టైం. అనదర్ ప్రొసీజర్ రో ఆపరేషన్స్ అప్లై చేసి కూడా చేయొచ్చు. అది చెప్తాను చూడండి ఒకసారి. అప్లై R1 ఎంప్లాయీస్ R1 3 చేత మల్టిపుల్ చేసామనుకోండి. R1 3 చేత మల్టిపుల్ 3 1s are -3 -3 + 3 0 అయిపోతుంది. అంటే R2 దానికి R2 యాడ్ చేస్తే సరిపోతుంది. అండ్ R3 ఎంప్లాయీస్ R2లో ఏ విధంగా చేంజెస్ ఉండవు. R3ని 3 చేత మల్టిపుల్ చేసి దీన్ని కూడా 3 చేత మల్టిపుల్ -3 + 3 ప్లస్ R2 ఇది కూడా 3 చేత మల్టిపుల్ చేయండి. R4 ఎంప్లాయీస్ 3R4 - R ఆ 4 ఆపరేషన్స్ అప్లై చేస్తాం. ఆ ఆపరేషన్స్ అప్లై చేస్తే వస్తుంది. ఫస్ట్ ద మ్యాట్రిక్ కెన్ బి రిడ్యూస్డ్ యాజ్ ఫస్ట్ ఏమవుతుంది. ఫస్ట్లోని 3 చేత మల్టిపుల్ చేస్తే 3 2s are 6 అంటే -6 -3 + 3 0 3 3s are -9 + 3 అంటే -6 0 -6 3 1s are 3 -3 -3 -6 ఫస్ట్ అంతా -6 వస్తుంది. సెకండ్ యాస్టిజ్ వాటిలో ఏ విధంగా చేంజెస్ ఉండవు. థర్డ్ ఇది అలాగే 0 ఈ ఎలిమెంట్ కూడా 0 3 × -1 అంటే -3 + 3 0 3 × 1 అంటే 3 -3 0 4 3 0 0 3 × 1 అంటే 3 3 3 -3 0 3 × -1 అంటే -3 -3 + 3 0. చాలా సింపుల్గా వచ్చిందండి. ఇది పెద్ద డిఫికల్ట్ ఇంకా వెరీ చాలా ఈజీగా వచ్చింది. సో నెక్స్ట్ అప్లై తర్వాత మన ఏమేంటంటే ప్రిన్సిపల్ డయాగ్నల్లో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇంకా మిగిలిన ఏంటంటే 4 ఎలిమెంట్స్ని జీరో చేయాలి. ఈ 4 ఎలిమెంట్స్ని జీరో చేయాలి. ఫస్ట్ నేను అప్లై చేసే ఆపరేషన్ ఏంటంటే అప్లై C2 implies C2 కాదు C3 implies C3 - C1 C4 implies C4 - C1. ఇది C3 అండి. ఈ కాలం నుంచి ఈ కాలం సపరేట్ చేస్తుంది. -6 -2 +6 0 అయిపోతుంది. ఈ కాలం నుంచి ఈ కాలం సపరేట్ చేస్తుంది. -6 -2 +6 0 అయిపోతుంది. అంటే ద మ్యాట్రిక్ కెన్ బి రిడ్యూస్డ్ యాజ్ ఫస్ట్ కాలం యాస్టిజ్ ఉంటుంది. ఇంకో ఆపరేషన్ కూడా అప్లై చేయొచ్చు తర్వాత చూద్దాం. సెకండ్ కాలం కూడా యాస్టిజ్ ఉంటుంది. థర్డ్ కాలం ఇది 0 3 0 0 0 -3 0 0. నెక్స్ట్ అప్లై అనదర్ ఆపరేషన్ C3 implies C3 - C2 C4 implies C4 + C2. ఇది C3 అండి. ఈ కాలం నుంచి ఈ కాలం సపరేట్ చేస్తున్నాం. ఈ కాలం నుంచి ఈ కాలంని యాడ్ చేస్తున్నాం. ఏమవుతుంది. ద మ్యాట్రిక్ కెన్ బి రిడ్యూస్డ్ యాజ్ ఫస్ట్ కాలం యాస్టిజ్గా ఉంటుంది -6 0 0 0. సెకండ్ కాలం కూడా యాస్టిజ్గా ఉంటుంది. థర్డ్ కాలం 0 0 0 0 0 0 0 0. ఏం చేద్దాం. 0 - 0 0 3 - 3 0 0 - 0 0 0 -0 0 - 0 0 -3 + 3 0 0 - 0 0 -0. Finally, apply R1 implies R1 / 6, R2 implies R2 / 3. The matrix can be reduced as 1 0 0 0 0 1 0 0 0 0 0 0 and 0 0 0 0. And therefore rank of A is equal to, which is a normal form, rank of A is equal to 2. This is a normal form and rank of A is equal to 2. For the matrix A, 1 1 2 1 2 3 0 -1 -1. Find the non-singular matrices P and Q such that PAQ is in the normal form.
hence find the rank of A. నేను నార్మల్ ఫామ్ డిస్కస్ చేస్తున్నట్టు చెప్పాను. There exist two non-singular matrices P and Q such that P is a normal form అని చెప్పేసాను. సో దాన్ని ఇప్పుడు PQ ఫామ్లో మనం కన్వర్ట్ చేయాలి. సో వీ నో దట్ A ఈజ్ ఈక్వల్ టు I అని చెప్పేసి రాసుకోవచ్చు. ఇక్కడ I మీన్స్ యూనిట్ మ్యాట్రిక్. A 3/3 మ్యాట్రిక్ కాబట్టి I కూడా 3/3 అవుతుంది, ఈ I కూడా 3/3 అవుతుంది. అంటే లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఏ యాస్టేజ్గా రాస్తాను నేను 1 1 2 1 2 3 0 -1 -1 I అంటే 1 0 0 0 1 0 0 0 1 A 1 0 0 0 1 0 0 0 1. ఇప్పుడు వీటి మీద రో ఆపరేషన్స్ కాలమ్ ఆపరేషన్స్ అప్లై చేసి ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఈ మ్యాట్రిక్ని మనం నార్మల్ ఫామ్లో కన్వర్ట్ చేస్తాం. దీన్ని నార్మల్ ఫామ్లో కన్వర్ట్ చేయాలంటే ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ తప్ప రిమైనింగ్ ఎలిమెంట్స్ని జీరో చేసుకోవాలి. ఆ ప్రొసీజర్లో ఇన్ దట్ ప్రొసీజర్ దీన్ని నార్మల్ ఫామ్లో కన్వర్ట్ చేస్తాం. ఇప్పుడు మనం రో ఆపరేషన్స్ అప్లై చేస్తే ప్రీ ఫ్యాక్టర్ మీద అప్లికబుల్ అవుతుంది, కాలమ్ ఆపరేషన్స్ పోస్ట్ ఫ్యాక్టర్ మీద అప్లికబుల్ అవుతుంది. ఏకి దీన్ని ప్రీ ఫ్యాక్టర్ అంటాం, దీన్ని పోస్ట్ ఫ్యాక్టర్ అంటాం. ఇప్పుడు నువ్వు కెన్ అప్లై ద రో ఆపరేషన్స్ that apply on prefactor. You can apply the column operations, these are applied on post factor. So now first ఈ 1 నుంచి 0 చేస్తాం. ఈ 1 నుంచి 0 చేయడం కోసం apply only simple operation. Apply R2 implies R2 minus R1 of the simple finish. ఏమవుతుంది 1 minus 1 into 0. First as into 1 1 2 0 2 minus 1 into 1 3 minus 2 into 1 0 -1 -1 ఫినిష్. ఇప్పుడు నేను అప్లై చేసిన రో ఆపరేషన్ కాబట్టి పోస్ట్ 3 ఫ్యాక్టర్ మీద అప్లికబుల్ అవుతుంది. ఫస్ట్ రో సేమ్ యాస్టేజ్ ఉంటుంది, సెకండ్ రో 0 -1 అంటే -1 1 - 0 అంటే 1 0 0 0 1 ఏ యాస్టేజ్ ఉంటుంది. ఆ పక్కన ఉన్నటువంటి పోస్ట్ ఫ్యాక్టర్ కూడా 1 0 0 0 1 0 0 0 1 యాస్టేజ్ ఉంటుంది. ఫినిష్. నెక్స్ట్ అవర్ టార్గెట్ ఈజ్ ఈ 2 ఎలిమెంట్స్ని జీరో చేయాలి. ఇది యాస్టేజ్గా ఉంచు, ఈ 2 ఎలిమెంట్స్ని జీరో చేయాలి. వీటిని జీరో చేయడం కోసం కాలమ్ ఆపరేషన్స్ అప్లై చేస్తాను. ఈ ఎలిమెంట్ నుంచి ఎలిమెంట్స్ అప్లై చేస్తే జీరో అయిపోతుంది, ఈ ఎలిమెంట్ నుంచి ఎలిమెంట్స్ అప్లై చేస్తే జీరో అయిపోతుంది. ఏంటో కాలమ్ ఆపరేషన్ అంటే అప్లై C2 implies C2 minus C1 1 minus 1 0. C3 implies C3 minus 2 C1 C1 2 చేత మల్టిప్లై చేస్తాం 2 minus 2 0. Then we get that column operation. First column యాస్టేజ్ ఉంటుంది 1 0 0 1 minus 1 అంటే 0 1 minus 1 2 minus 2 0 1 minus 0 0 minus 1 1 minus 1 యాస్టేజ్ ఉంటుంది. ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ ప్రీ ఫ్యాక్టర్ యాస్టేజ్ ఉంటుంది 1 0 0 minus 1 1 0 0 0 1 and A post factor 1 0 0 0 1 0 0 0 1. సరే పోస్ట్ ఫ్యాక్టర్ మీద కాలమ్ ఆపరేషన్ అప్లై అవుతుంది. ఏంటో కాలమ్ ఆపరేషన్ చూడండి ఒకసారి. పోస్ట్ ఫ్యాక్టర్ మీద కాలమ్ ఆపరేషన్ C2 minus C1 అంటే 0 minus 1 0 minus 0 1 minus 0 0 minus 1 1 minus 0 0 minus 0. సెకండ్ కాలమ్ అవుతుంది -1 1 0. థర్డ్ కాలమ్ అవుతుంది -1 0 1. అది ఇప్పుడు మన నెక్స్ట్ ఏమిటంటే ప్రిన్సిపల్ డయాగ్నల్కి డౌన్లో ఉన్నటువంటి ఎలిమెంట్ అయిన ఈ ఎలిమెంట్ని జీరో చేయాలి, తర్వాత ఈ ఎలిమెంట్ని జీరో చేస్తాం. ఫస్ట్ ఈ ఎలిమెంట్ని జీరో చేయడం కోసం అప్లై ఇది సింపుల్ ఆపరేషన్. అప్లై R3 implies R3 plus R2. ఈ రెండు యాడ్ చేస్తాం అనుకోండి -1 + 1 0 అయిపోతుంది కదా. R3 plus R2 అంటే ఫస్ట్ సేమ్ యాక్సిస్ ఉంటుంది 1 0 0 0 1 0 0 -1 + 1 అంటే 0 -1 + 1 అంటే 0 is equal to 1 0 0 -1 1 0 0 యాడ్ చేయాలి. రెండు యాడ్ చేయాలి, సెకండ్ రో థర్డ్ యాడ్ చేయాలి. 0 - 1 అంటే -1 0 1 అంటే 1 1 + 0 అంటే 1 A 1 - 1 -1 0 1 0 0 0 1 0 1 0 0 0. That's all. What is the P which is in the form? A form is which is in
PAQ is equal to IR000 normal form. PAQ is equal to IR00 normal form లోకి వచ్చింది ఇక్కడ. Where P is equal to, what is P here? Where P is equal to 100 minus 110 minus 111 and Q is equal to 1 minus 1 minus 1 0 1 0 0 0 1 0 0 1. Next, rank of A. Rank of A is equal to how much? Number of non-zero rows are 2. The rank of A is equal to 2. This is one of the most important model. Next problem. Find the non-singular matrices P and Q such that PAQ is in the normal form for the matrix A is equal to 1 minus 1 minus 1 1 1 1 3 1 1. So we know that given that the matrix is 1 minus 1 minus 1 1 1 1 3 1 1. We know that A is equal to IAI. It is 3 by 3 matrix, so I is also 3 by 3 matrix and post factor is also 3 by 3 matrix. Here A means 1 minus 1 minus 1 1 1 1 3 1 1 and 1 0 0 1 0 1 0 0 1 1 0 0 1 0 1 0 0 1. We can apply, we know our target is the principal diagonal elements the remaining elements zeros are. Very simple. First element 0 తీసుకున్నాం, తర్వాత element 0 చేస్తాం. First element 0 చేయడం కోసం apply. Very simple operation. Apply. R2 implies R2 minus R1 and R3 implies element 0 చేయడం కోసం first one 3 చేత multiply చేసి subtract చేస్తే సరిపోతుంది. R3 minus 3R1. So we get that first row as is going to 1 minus 1 minus 1. Second row 1 minus 1 into 0. 1 minus 0 minus plus 1 into 2. 1 minus 0 minus plus 1 into 2. 3 minus 3 ones are 3 0. 1 minus 3 ones are 3. 1 minus 0 minus plus 3 into 4. 1 minus 0 minus plus 20 plus 3 into 4. That's all. The matrix is first row as is going to the second row. 0 minus 1 into minus 1, 1 minus 0 into 1, 0 minus 0, 0, 0 minus 3 ones are 3 into minus 3, 0 minus 0, 0, 1 minus 3 zeros are 1. That's all. Post factor as is under 1 0 0, 0 1 0, 0 0 1. First factor, post factor as is 1. Next, our aim is E element 0 cheyali. Ante principal diagonal ki ఈ రెండు ఎలిమెంట్ని జీరో చేయాలి. ఈ ఎలిమెంట్స్ని జీరో చేయడం కోసం వెరీ సింపుల్ ఆపరేషన్. అప్లై C2 implies C2 plus C1. ఈ కాలమ్కి కాలమ్ యాడ్ చేస్తే జీరో అయిపోతుంది. C3 implies C3 plus C1. ఈ కాలమ్కి కాలమ్ యాడ్ చేస్తే జీరో అయిపోతుంది. ఇప్పుడు ఏముంది, ఫస్ట్ కాలమ్ యాడ్ చేసుకుంటుంది 1 0 0. సెకండ్ కాలమ్ -1 plus 1 into 0. 2 plus 0 into 2, 4 plus 0 into 4, -1 plus 1 into 0, 2 plus 0 into 2, 4 plus 0 into 4 is equal to same first column axis ఉంటుంది 1 minus 1 minus 3. సారీ, ఈ ఫస్ట్ ఫ్రీ ఫ్యాక్టర్ యాక్సిస్ ఉంటుంది. మనం అప్లై చేసేది కాలమ్ ఆపరేషన్ కాబట్టి ఫ్రీ ఫ్యాక్టర్ యాక్సిస్ ఉంటుంది. చేంజెస్ అలా పోస్ట్ ఫ్యాక్టర్లో వస్తాయి. ఫస్ట్ ఫ్యాక్టర్లో ఫస్ట్ కాలమ్ యాక్సిస్ ఉంటుంది 1 0 0. సెకండ్ కాలమ్ ఏంటి, C2 plus C1 అంటే 0 plus 1 అంటే 1, 1 plus 0 అంటే 1, 0 plus 0 0. నెక్స్ట్ C3 plus C1 0 plus 1 అంటే 1, 0 plus 0 0, 1 plus 0 1. నెక్స్ట్ ఈ ఎలిమెంట్ జీరో చేయడం, ఆ ఎలిమెంట్ కాస్త జీరో చేయడం కోసం వెరీ సింపుల్ ఆపరేషన్. Can apply R3 implies R3 minus 2 R2. R2 2 చేత మల్టిపుల్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తే జీరో అయిపోతుంది. అంటే ఫస్ట్ యాక్సిస్ ఉంటుంది 1 0 0, సెకండ్ సేమ్, థర్డ్ 0, 4 minus 2 2s are 4 అంటే 0, 4 minus 2 2s are 4 అంటే 0 is equal to 1 0 0 minus 1 1 0 minus 3 0 1
సరే ఇక్కడ అప్లై చేస్తుంది రో ఆపరేషన్ కాబట్టి రో ఆపరేషన్కి ఏమొస్తుంది థర్డ్ రోలో చేంజెస్ వస్తాయి. ఏంటో థర్డ్ రోలో చేంజెస్ ఏంటి -3 -2 -3 -2 -5 0 -0 0 1 -2 into 0 అంటే 0 ఏ యాషెస్ ఉంటుంది 1 1 1 0 1 0 0 0 1. సిమిలర్లీ అవేమి ఈ ఎలిమెంట్ 0 చూసుకోవాలి. సింపుల్ ఆపరేషన్ ఏంటి ఆపరేషన్ అంటే అప్లై C3 implies C3 minus C2. ఇక్కడ ఇంకో ఆపరేషన్ కూడా అప్లై చేస్తాను. C2 implies C2/2 కూడా అప్లై చేస్తాను. అదేమొస్తుందంటే ఇక్కడ ఫస్ట్ కాలం యాస్టేజ్ ఉంటుంది, సెకండ్ కాలం 0 1 0 0 0 0 ఈజ్ ఈక్వల్ టు ఈ మ్యాట్రిక్ యాస్టేజ్ ఉంటుంది. మనం అప్లై చేసిన కాలం ఆపరేషన్ కాబట్టి పోస్ట్ ఫ్యాక్టర్లో వస్తుంది -1 1 0 -5 0 0 ఏ కాలం ఆపరేషన్లో C3 minus C2 ఫస్ట్ కాలం యాస్టేజ్ ఉంటుంది, సెకండ్ కాలం కూడా యాస్టేజ్ ఉంటుంది, థర్డ్ కాలం C3 minus C2 అంటే 1 - 1 అంటే 0 0 - 1 అంటే -1 1 - 0 1. కానీ C2/2 అప్లై చేసేటప్పుడు 1/2 వస్తుంది by 1/2. దట్స్ ఆల్ విచ్ ఈజ్ ఇన్ నార్మల్ ఫామ్ which is in normal form. PAQ is equal to normal form. Where P is equal to what is P? 1 0 0 0 1 0 0 0 0. Where Q is equal to what is Q? Sorry, P and 1 0 0 -1. This is P 1 0 and -5 0 0. What is Q? 1 1/2 0 0 1/2 -1 0 0 1. And rank of E is equal to rank is 2. The number of non-zero rows are 2. This is PAQ form.